నమస్తే అమ్మ. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? జగన్ అయితే బాగుంటుందండి. ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? మాకు అన్ని విధాలుగా సహాయంగా ఉన్నారు ఆయన. ఈ 5 సంవత్సరాలు మొదటిసారిగా సీఎంగా చేశాడు కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే. ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ అన్నీ చక్కగా ఇంటికి వినాలంటే 2-3 రోజులు ముసలోళ్ళు ముడకోళ్ళు కారీజీలు అన్నం పెట్టుకొని పంచాయతీకి అక్కడ ఇస్తుండ్రంతా అక్కడ పోయేవారు. అది రికమెండేషన్ ద్వారాగా అయిపోయి డబ్బులు ఎప్పుడో అంది మాకు. ఇప్పుడు డోర్ కొట్టిస్తుండ్రు. రేషన్ కానీ ఇవి కానీ ఏదైనా ఒక సర్టిఫికేట్ చేయించడం కానీ ఇంకా మనం తిరగవలసిన పని లేదు, వాలంటీర్లే చేసేస్తున్నారు అన్నీ. అభివృద్ధి పనులు జరిగాయా మీకు ఏపీలో? అభివృద్ధి అంటే రోడ్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయంటారా? జరుగుతున్నాయండి. నీళ్ళు అన్ని నీళ్ళన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మేమైతే జగన్ అన్న గెలుస్తాడు అనుకుంటున్నాము. మరి వాళ్ళు భయాలు వాళ్ళకు ఉంటాయి. 2-3 జట్లు వేసుకొని గెలడం అది గొప్ప కాదు. ఒక్కలే గెలాల, ఒక్కలుండి నిలబడితే దాని విలువ ఏంటో తెలుస్తుంది. మరి భయపడి 2-3 జట్టు వేసుకుంటే అది ఎలాగ వస్తుందో పోతుందో మనకు అనవసరం. చక్కగా ఒక్కడో నిలబడ్డాడో అదే మంచిది, ధైర్యంగాన.